బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో గతంలోని నందకుమార్ అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపైనే సిట్ అధికారులు నందకుమార్ను ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. అయితే కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ను ట్యాపింగ్ చేస్తుందని, దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని నందకుమార్ గతంలోనే సంచలనమైన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు ఎక్కడ చేశారు అనే పూర్తి వివరాలను అప్పటి డీజీపీకి అందించినట్లుగా తెలిపారు. ఈ కేసులో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని నందకుమార్ కోరారు. తాజాగా ఆయన విచారణకు హాజరు కావడం కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో గతంలోనే నందకుమార్ అరెస్ట్ అయిన విషయం మనకు తెలుసు. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపైన సిట్ అధికారులు నందకుమార్ను ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. అయితే కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ను ట్యాపింగ్ చేస్తుందని, దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని నందకుమార్ గతంలోనే సంచలనమైన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు ఎక్కడ చేశారు అనేది పూర్తి వివరాలను అప్పటి డీజీపీకి అందించినట్లుగా తెలిపారు. ఈ కేసులో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని నందకుమార్ కోరుతున్నారు. తాజాగా ఆయన విచారణకు హాజరు కావడం తీవ్ర కలకలం రేపుతోంది.